తమ్ముడు యాక్చువల్గా మనం కానిస్టేబుల్ రిజల్ట్స్ రాకముందు మనం వీడియో చేసాము. ఇప్పుడు కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చాక ఈ కట్ ఆఫ్లు సివిల్ కట్ ఆఫ్స్ ఏమో చాలా హైకి వెళ్ళాయి. ఏపీఎస్పీ ఎవరైతే గ్రౌండ్ నమ్ముకున్నారో ఈరోజు జాబ్లు వచ్చేసి బయటపడిపోయారు. అవును, నువ్వు దీని మీద ఒపీనియన్ ఏంది? ఎందువల్ల ఈ కట్ ఆఫ్లు ఇంత హై వెళ్ళావు? నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఇలా వెళ్తాయని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక లాంగ్ ప్రిపరేషన్ అన్న. కొందరు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎస్ఐ మిస్ అయింది, నేనే ఎస్ఐ మిస్ అయింది, అక్కడ చాలా మంది హార్ట్ బ్రేక్ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మనకి ఫైనల్ ఆప్షన్ ఇదే. కొందరు గ్రూప్ 2 మిస్ అయింది, వాళ్ళు ఇదే మనకి ఫైనల్ ఆప్షన్ అని దీని మీదే కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది, ఎస్ఐ మిస్ అయింది, కొంచెం ఒక 2-3 మార్క్స్ లో పోయి ఉంటుంది. వాళ్ళు ఏంది ఇంకా కొట్టాలా, ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, కూర్చున్నారు, కంటిన్యూ చేశారు. ఇప్పుడు వాళ్ళంతా ఇంకా హై స్కోర్లు వెళ్ళిపోయినాయి. చూడు, శ్రీకాకుళం విజయనగరంలో 140 వచ్చిన జాబ్ రాను నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ అలా కొందరికి పాపం మిస్ అయిపోయింది. ఏంటంటే ఇక్కడ పేపరు ఒక్కొక్కసారి ఈజీగా ఇస్తాడు, ఒక్కొక్కసారి టఫ్ ఇస్తాడు. ఏదైనా కట్ ఆఫ్లు అనేది పేపర్ని బట్టి ఉంటుంది. పేపర్ని బట్టి మన చుట్టూ వాళ్ళు ఇది లాంగ్ ప్రిపరేషన్ వల్ల ఇంత పోయింది. అదే ఒక 5 months లో కంటిన్యూ అయితే గెయిన్ అయ్యేవాడు. ఇప్పుడు కొందరికి ఇది అడ్వాంటేజ్, కొందరు డిసడ్వాంటేజ్. అదంతా ఎందుకు? నీ ప్రిలిమ్ స్కోర్ ఎంత? 98, మెయిన్స్ 151, 53 మార్క్స్ తేడా. ఎందుకు ఆ ఎస్ఐ హార్ట్ బ్రేక్ రావడం? నువ్వు ఇంకేంది మొదటికి వచ్చేసావు? అవును, మొదటికి ఇలా తప్పు చేసాను ఈ ఎస్ఐలో, దీనికి లాభం అది మెయిన్. ఇప్పుడు న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే దీనికోసం ఉంటారనుకున్నావు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తావు? అసలు ఒక రిజర్వేషన్ పక్కన పెట్టేసి మనం ఓపెన్ కి ట్రై చేస్తేనే, ఇప్పుడు ఓపెన్ లో మిస్ అయినా రిజర్వేషన్ వస్తుంది అనుకోవాలి, అంతే. దాన్ని బట్టే ఉండాలి, అంతేగాని రిజర్వేషన్ ఇప్పుడు కొందరికి అసలు ఇన్ కేస్ గ్రౌండ్ కూడా మెయింటైన్ చేయడం. ఇప్పుడు కొందరు అంటే అందరు చేయలేరు గ్రౌండ్, కొందరు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఒక అతను. గ్రౌండ్ ఎలా హెల్ప్ అయిందో చెప్పు. అతనికి గ్రౌండ్ లో 70 మార్క్స్ వచ్చాయి. ఆ సివిల్ 133 వాళ్ళ కట్ ఆఫ్, అతనికి 131 పోయింది. కానీ 131 రాలేదు. సో ఇంకేం చేశాడు అతను, ఏపీఎస్పీ వచ్చింది, 70 ఉంది కదా గ్రౌండ్ లో. ఇలానే మంచి స్కోర్ చేసుకోవడం, గ్రౌండ్ చేయకుండా జాబ్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, జాబ్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. అదే వాళ్ళకి 1 మార్కు 0, అదే 1 మార్క్ 2 మార్క్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. మన గ్రౌండ్ లో అబ్బాయి ఉన్నాడు కదా, 131 వచ్చి ఈడబ్ల్యూఎస్ 133 కట్ ఆఫ్ పోయింది. అదే గ్రౌండ్ నమ్ముకున్నాడు నా ఫ్రెండ్, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. ఏదో ఒక జాబ్ వచ్చింది కదా, టాలెంట్ ఉన్నాడు, ఎట్టైనా ఫస్ట్ జాబ్ ఇంపార్టెంట్, అది మ్యాటర్. ఓకే, మొన్న వీడియోలో మనం ఏం మిస్ చేసామని అడుగుతున్నారంటే పిల్లలు, నీ నోట్స్ ఫస్ట్ పిల్లలు అడిగేది ఏంటంటే ఫ్రీ రిసోర్సెస్ అడుగుతున్నారు. అది మనం అర్థమెటిక్ రీజనింగ్ నుంచి అన్ని సబ్జెక్టులు కవర్ చేద్దాం. ఫస్ట్ ఫ్రీ రిసోర్సెస్, తర్వాత నువ్వు ఫాలో అయినవి కానీ నాకు తెలిసినవి కానీ పెయిడ్ కూడా చెప్దాం. ఫ్రీ రిసోర్సెస్ నువ్వేమనుకుంటున్నావు అర్థమెటిక్ రీజనింగ్ కి ఫ్రీగా యూట్యూబ్ లో? ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో అయితే ఫ్రీ అయితే ఎవరు ఇవ్వరు, లేదా 100% లేదు. కొంచెమైనా చెప్పేవాళ్ళు ఎవరు లేరా? అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు కొంచెం నేర్చుకున్నారంటే మనకి ఏం రాదు, యూజ్లెస్. అదొక మనకు ఉంటది, ఇంకా మధ్యలో 4 ప్రాబ్లమ్ ఇచ్చాడు, బేసిక్స్ అలా పోద్ది. అది ఏదైనా అదే నార్త్ లో అయితే ఫుల్ ఉంటది, ఫుల్ క్లాస్. మన తెలుగులోనే నీకు కావాలంటే నువ్వు 100% డబ్బులు పెట్టాలా. ఓకే, డబ్బులు పెట్టి తీసుకొని చేయాల్సిందే. ఈ నార్త్ వాళ్ళు మళ్ళీ మా పిల్లలు వీళ్ళు ఏమంటారంటే సబ్స్క్రైబర్స్, అన్న మాకు హిందీ రాదంటారు. హిందీ అనేది ఎంతవరకు విషయం అంటావు ఈ మ్యాథ్స్? కూడా కొంచెం మ్యాటర్. కానీ నేనేమంటానంటే వాళ్ళు చేస్తా ఇంట వస్తుంది కదా. అంటే కాకపోతే వీళ్ళు స్పెండ్ చేయాలి గంటలు ఎక్కువ. నీకు ఎలా వచ్చింది? నాకేం హిందీ వచ్చా? నాకు హిందీ రాదు, ఏదో కొంచెం. ఇప్పుడు మ్యాథ్స్ కి హిందీ కమ్యూనికేషన్ ఏం బలేదు అక్కడ. వాడు క్వశ్చన్ హిందీలో ఇస్తాడు, ఇంగ్లీష్ లో ఇస్తాడు, ఇంగ్లీష్ లో క్వశ్చన్ ఇస్తాడు, హిందీలో ఇస్తాడు, మనకి ఇంగ్లీష్ లో ఉంటది కదా అక్కడ. అది తెలుగులో అయితే ఫ్రీ రిసోర్సెస్ ఉండవు. వీళ్ళు ఏంటంటే ఒక 10 hours 12 hours స్పెండ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా హిందీ అనేది అదే వర్డ్స్ యూజ్ చేస్తాం. ఒక రోజులో రాలేదు అది, ఒక 4 years నుంచి కదా అర్థమేటిక్ రోజు చేసుకుంటా ఉంటే ఆ హిందీ అయినా నాకు వచ్చి, నాకు ఫస్ట్ వాడనే భాష నాకు అర్థమయ్యేది కాదు. ఏంద్రా, కానీ మనకి తప్పదు, చూసుకో కూర్చున్నాం. అది అట్లా. వాళ్ళు సజెస్ట్ ఎవరు చేస్తావు హిందీ సార్లు పేర్లు వాళ్ళు ఎలా సెర్చ్ చేసుకోవాలి యూట్యూబ్ లో? ఆదిత్య రంజన్ ఏమని సెర్చ్ చేస్తే యూట్యూబ్ లో వాళ్ళు ఆదిత్య రంజన్ క్లాసెస్ అని కొట్టండి, వచ్చేస్తాయి. ఇంకా కావాలంటే పర్సంటేజ్ టాపిక్ అది మీకైతే ఒక 20 క్లాసులు ఉంటాయి. మీరు 100% మీరు అతను బాగా చెప్తాడు, బాగా వినండి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటది. అది ఒకవేళ అతనే డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే ఒక 500-600. చాలా కాస్ట్ తక్కువ. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మార్కెట్ లో వాళ్ళు 600-500 ఇచ్చేస్తారు. అతను వెయిట్ చేయండి. హిందీయే కాదు, ఇంగ్లీష్ లో కూడా చెప్తారు మొత్తం. ఓకే, చాలా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది మీకు. మీరు అసలు బిగినర్స్ అయితే ఫస్ట్ డబ్బులు పెట్టి కొనకుండా టాపిక్ యూట్యూబ్ లో నచ్చితే కొనుక్కోండి. అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఏం చేస్తారంటే గాల్లో లెక్కలు వేస్తారు తమ్ముడు. అది ఎంతవరకు ఉపయోగం పడుతుంది? నోట్స్ రాసుకుంటేనే కదా మ్యాథ్స్. అంతే, నోట్స్ ఇంపార్టెంట్ అన్న. మ్యాథ్స్ ఎంత నోట్స్ అనేది, నీ నోట్స్ నీ హ్యాండ్ తో రాసేది వేరు, నువ్వు జస్ట్ అక్కడ ఇనేసి వదిలేసి అది ఉండదు, యూజ్లెస్. అది మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఏం లేదు, టెస్ట్ రాస్తే వెళ్ళిపోతా ఉంటారు.
అది ఒకటి చూసుకోవచ్చు. ఇంకా జిఎస్ సబ్జెక్ట్స్ చెప్తాము ఒక్కొక్క సబ్జెక్ట్. హిస్టరీకి రిసోర్స్ ఏంటంటే ఇది అక్షరం ఎడ్యుకేషన్స్ అని ఉంటుంది. నీకు 100% క్లాసులు ఉంటాయి, నువ్వు ఖచ్చితంగా చాలా బాగా చెప్తారు. అసలు నువ్వు గ్రూప్ 2 స్టాండర్డ్ గానే ఉంటుంది, ఫ్రీ మొత్తం యూట్యూబ్లో 1 అవర్ ఉంటుంది క్లాసు. నేనైతే ఫస్ట్ విన్నది అక్కడే. అక్షరం స్టడీ సర్కిల్, అక్షరం ఎడ్యుకేషన్స్, అక్షరం ఎడ్యుకేషన్, అది ఒకటి సెర్చ్ చేసుకోండి. సూపర్ ఉంటుంది. మీరు వినండి, మీరు అడిక్ట్ అయిపోతారు క్లాస్. ఓకే, హిస్టరీ అయిపోయింది. పాలిటీ ఇవి మిగతా పెయిడ్ సోర్స్. నేనైతే ఎక్కడ ఫ్రీగా దొరకలేదు. ఓకే, ఇప్పుడు పెయిడ్ సోర్సెస్ వస్తే అర్థమెటిక్ రీజనింగ్ కి మన తెలుగులో నువ్వు ఎవరిని సజెస్ట్ చేస్తావు? తెలుగులో ఇప్పుడు ఐరైజ్, విఎంఆర్ లాజిక్స్, ఓకే, ఈ రెండు నేను సజెస్ట్ చేస్తాను. చందన్ లాజిక్స్ కూడా మంచిది, అది తీసుకోండి. తర్వాత నేను ఇంతకు ముందు నేను శ్యామ్ లో ఇతను శ్రీకాంత్ సార్ అని, శ్రీకాంత్ సార్ బాగా, అతను ఇప్పుడు బయటకు వచ్చేసాడంట. శ్రీకాంత్ సార్ క్లాసెస్ కూడా బాగుంటాయి. ఇంకా జిఎస్ కి ఎవరిని సజెస్ట్? జిఎస్ అయితే ఇప్పుడు పాలిటీ అయితే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో బాగా చెప్తారు సార్. ఓకే, అది విడివిడిగా ఇప్పుడు ఒకే కోర్స్ వెళ్ళలేదు, వాళ్ళు అడుగుతారు విడివిడిగా 500 రూపాయలకి 500 కి ఓన్లీ పాలిటీ క్లాసెస్. అది అలాగా S&S లో కూడా ఒకసారి చెప్తాడు, అది కూడా అంతే విడివిడిగా ఉంటాయి. అది అక్కడ పాలిటీ వరకు శ్యామ్ గానీ S&S గానీ ఫాలో. నెక్స్ట్ జనరల్ సైన్స్ కి వచ్చి ఓన్లీ ప్రసన్న హరికృష్ణ సార్ ఉంటుంది. బయాలజీ కానీ బయాలజీ ప్రసన్న హరికృష్ణ సారు, ఫిజిక్స్ అక్కడ వేరే సార్ చెప్తాడు, కెమిస్ట్రీ కూడా. ఇవి అయితే నేను అదే ఫాలో అయ్యాను, అక్కడ బాగుంటది. అది కూడా పెయిడే, ఫ్రీ ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంకా ఎకానమీ అనేది అంతా మనకి దీనికి ప్రామాణికంగా ఎక్కువ ఏం కాదు, కాబట్టి మన దాని గ్రూప్ లెవెల్ అవసరం లేదు. అది దానికి కరెంట్ రిలేటెడ్ లింక్ చేసుకుంటే ఆ బడ్జెట్, అది బేసిక్ 5 years ప్లాన్స్, పేదరికం, నిరుద్యోగం ఇలాంటి మెయిన్ టాపిక్స్ చూసుకొని ప్రీవియస్ పేపర్స్ బట్టి మనం కొన్ని టాపిక్స్ చదువుకుంటే క్లియర్ చేయొచ్చు. జాగ్రఫీకి వచ్చి నేను విన్నర్స్ లోనే జగన్మోహన్ రెడ్డి సార్ అంటాడు. ఓకే, అక్కడ ఆ సారు బాగా చెప్తాడు. అక్కడ 300 ఎంత ఉంటది కోర్సు. ఓకే, చదువుకోవడం బెస్ట్. అదే తమ్ముడు, మేము మీకు చెప్పేది ఏంటంటే అందరూ ఏమంటే అన్న బెస్ట్ రిసోర్స్, బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటారు. ఒక ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని చెప్పలేము మనం. డిఫరెంట్ సార్స్ మీకు ఇప్పుడు నేను చెప్తుంటే ఇన్ని ఇన్స్టిట్యూట్లు అనిపించవచ్చు. ఇవన్నీ మీరు సబ్జెక్టులు అన్ని చేసుకుంటే 10,000 లోపల అయిపోద్ది. మాక్సిమం 5,000 అయిపోద్ది. అసలు నేను అంత బడ్జెట్ మనం ఎక్కడ పెడతాం? 2,000 3,000 అయిపోద్ది అన్న. 500 మారుతోలై అథమెటిక్ రీజనింగ్ 500 అంతే 2,500 3,000 అయిపోద్ది. నువ్వు క్లాసులు వినడం మ్యాటర్ కాదు, అది ప్రతిరోజు వినకూడదు. ఇప్పుడు నీకు ఒకసారి అన్ని విన్నావా, జాగ్రఫీ మొత్తం విన్నావా, అప్పుడు బుక్లోకి పోవాలా. ఓకే, అప్పుడు బుక్లోకి పోయి ఇంకా ఆ బుక్ను ఒక్కసారి మొత్తంగా కంప్లీట్ చేయాలి. ఒక 40 days 50 days పట్టద్ది. ఓకే, ఒక జాగ్రఫీని అంటే ఫుల్గా కంప్లీట్ చేసి, దానివల్ల నీకు ఏమి రాదు. ఓకే, మొత్తం చదవాలి పాయింట్ టు పాయింట్. నెక్స్ట్ రివిజన్ ఉంటుంది కదా, అప్పుడు ఇది ఫస్ట్ ఒకసారి కంప్లీట్ చేసి 40 to 50 days ప్రీవియస్ పేపర్స్ చూడాలి. ఓకే, ప్రీవియస్ పేపర్స్ వల్ల ఏంటంటే నీకు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, అసలు నేను ఇంత చదవడం ఎందుకు, ప్రీవియస్ పేపర్స్ చూసి ఓహో ఇక్కడ నుంచి రావట్లేదు, ఇక్కడ నుంచి వస్తున్నాయి, సో నేను ఇవి చదివితే చాలు, ఇవి చదవాలి. ఇప్పుడు ఫస్ట్ రివిజన్లో నీ 50 days పట్టింది, సెకండ్ రివిజన్లో 45 days. ఓకే, అలాగా ఇంకా థర్డ్ రివిజన్ ఇది కూడా ఇంకా తగ్గించుకుంటా నువ్వు లాస్ట్ ఎగ్జామ్ టైంకి వచ్చేలోపు ఒక హిస్టరీ తీసుకుంటే ఒక 5 hours కంప్లీట్ అంతే. ఇప్పుడు జాగ్రఫీ ఒక 4 hours 5 hours కంప్లీట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను బిగినర్ తమ్ముడు, నేను కోచింగ్ అఫోర్డబుల్ చేయలేను, కొంచెం డబ్బులు ఉంటే అర్థమెటిక్ రీజనింగ్ తీసుకున్నాను, చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కలిసి కొన్ని బుక్స్ సజెస్ట్ చేశాను వాళ్ళకి. నేను ఇప్పుడు ఒక హిస్టరీ బుక్ నువ్వు చెప్పినట్టు సేనా కొన్ని నేను పెట్టుకున్నాను. నాకు చూడంగానే నాకేం ఒపీనియన్ వస్తుందంటే, ఒక బిగినర్ మైండ్ సెట్ తో చెప్తున్నాను, ఇంత బుక్ ఉంది, ఇంత బుక్ చదివి నేను గుర్తుపెట్టుకోవాలి, ఒక హిస్టరీయే కాదు పాలిటీ జాగ్రఫీ ఇన్ని గ్రంథాలు చదవాలా, నేను ఇంత గుర్తుపెట్టుకోవాలి నేను అనే మైండ్ సెట్ నాకు ఉంటుంది. నేను ఆ బుక్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా నోట్స్ మేకింగ్ చేయాలి, అదే నేను ఇప్పుడు చెప్పా కదా, అంత బుక్ అనేది నువ్వు అంత బుక్ ఎవరు చదవరు, ఎవరికి గుర్తుండదు. నేను అదే ఫస్ట్ ఒకసారి రివిజన్ చెయ్యి పూర్తిగా, జస్ట్ రీడింగ్ ఎట్ ఫస్ట్ గ్లాన్స్ అన్నట్టు ఫాస్ట్ బేసిక్ ఐడియా, ఆ బుక్ గురించి బేసిక్ ఐడియా వస్తుంది. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్, అది దాన్ని ఇంకా టైం తగ్గించుకుంటా ఒక 30 days కి 20 days కి ఇలా కంప్లీట్ చేసి ఎక్కువ సార్ రివిజన్ చేసుకుంటా ఎగ్జామ్స్ అది చేసుకొని. ఈ నోట్స్ మేకింగ్ గురించి చాలా మంది అడిగారు, ఇందాక అదే కామెంట్లు కూడా పెట్టారు ఆ వీడియోలో, నేను చూసాను. ఆ నోట్స్ మేకింగ్ గురించి నోట్స్ మేకింగ్ నేను నా నోట్స్ పెడతాను, అన్న టెలిగ్రామ్ లో పెడతాడు. ఓకే, టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను. జస్ట్ ఒక గాంధీ యుగం అనేది చూపిస్తాను. అంటే అది ఒక నా సిఎన్ఐ బుక్ లో ఒక 45-50 pages ఉంది, నేను ఎట్లా చేసాను ఒక చూస్తాడు ఎగ్జాంపుల్. ఓకే, మళ్ళీ పీపుల్ ఏంటంటే నేను ఇంటర్వ్యూ చేశాక చంద్రశేఖర్ నోట్స్లు పెట్టమంటున్నారు. ఎవరి నోట్స్లు అనేవి ఇతనికి అర్థమయ్యేటట్టు రఫ్ గా పిచ్చిగా రాసేసుకున్నట్లు, అది అతనికి అర్థమయ్యేటట్టు ఫాస్ట్ రీడింగ్. ఒక ఆస్పిరెంట్ అనేవాడు వేరే వాళ్ళ మీద ఇలా పడకూడదు అనమాట. మీరు సొంతగా చదివి మీరు ప్రిపేర్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో మీకు యూజ్ అవుతుంది. అది నోట్స్ మేకింగ్ గురించి. నేను ఇలాంటి యూట్యూబ్ లో వీడియోస్ చూసేవాడిని, ఎవరన్నా అన్న వాళ్ళు చెప్తున్నది ఎస్ఐలు కానీ సక్సెస్ అయిన వాళ్ళు వీడియోస్ చూసాను. ఎప్పుడు నోట్స్ మేకింగ్ అనేది వాళ్ళ వేలో వాళ్ళు చేసుకుంటారు, నా వేలో నేను చేసుకుంటాను. నువ్వు ఇక్కడ ఏం తీసుకోవాలి అది తీసుకోవాలి. అంటే బుక్స్ ఎలాంటి టైమింగ్ సెట్ చేసుకోవాలి అలా అది తీసుకోవాలి. కానీ నాది నువ్వు యూజ్లెస్. నేను ఒక అన్న చెప్పినట్టు నేను ఎలా పడితే అలా రాసుకుంటే అది నాకు అర్థం అవుద్ది.
అది నీకు అర్థం అవ్వాలని లేదు, నువ్వు నన్ను అప్పుడు అనుకుంటే వరి ఏంది ఇలా రాయట్లా అని అలాగుంటది. అది ఇతను ఎలా లింక్ చేసుకుని ఎలా రాస్తాడో అది ఇతనికి మాత్రమే తెలుసు. నా కోడ్లు నాకుంటాయి, మీ కోడ్లు మీకుంటాయి. అది కాకపోతే మీరు దిగి చేస్తూ ఉంటే వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా మంది నేను ఎంత చదివినా గుర్తుండదు అంటారు, అది ఎలా ఫేస్ చేయాలంటారు? గుర్తుండదంటే ఎక్కువ రివిజన్ అన్న, రివిజన్ ఇంకా అదే ప్రీవియస్ పేపర్స్ అనేది కీ మనకి 100%. నేను ఎన్ని ఎగ్జామ్లు రాశానంటే ప్రతి గ్రూప్ 1 కూడా రాసా. కానిస్టేబుల్ అయినా గ్రూప్ 1 ఎందుకు రాశాను, నేను గ్రూప్ 1 జాబ్ రాదు, ప్రిలిమ్సే క్వాలిఫై కాను నేను. బట్ నా క్వశ్చన్స్ నా దగ్గర నేను 21లో స్టార్ట్ చేశాను, 22 నుంచి ఇప్పుడు వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎగ్జామ్ రాసేవాడిని. ఓకే, ప్రతి ఎగ్జామ్ అందరూ అనేవాళ్ళు ఎందుకు ఎన్ని ఎగ్జామ్లు రాసిన, ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు ఎందుకు ప్రతి ఎగ్జామ్ రాస్తా, జాబ్ వస్తుందా రాదా పక్కన పెట్టు, మనకు ఆ ప్యాటర్న్ తెలుస్తుంది, ఎక్కడి నుంచి అడుగుతున్నాడు నీకు మస్ట్గా. ఇంకా నువ్వు ఆ క్వశ్చన్ కనుక బుక్ లో చూసి ఒరే ఇది గ్రూప్ 1లో వచ్చింది, ఇది గ్రూప్ 2లో వచ్చింది, నీకు అక్కడ గుర్తుండిపోద్ది. చదువుతున్నప్పుడు మనకు వస్తుంది అనమాట, స్ట్రైకింగ్ అప్పుడు గుర్తు వస్తుంది. మర్చిపోవు, ఇంకా 100% మర్చిపోవు. నా ఫస్ట్ ఎగ్జామ్ లో నేను రాసిన బిట్టు కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది అట్ట. ఓకే, ఇంకా మనం వీళ్ళకి ఇంకోటి మీరు చెప్పాల్సింది ఏంటంటే కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్కే ప్రిపేర్ అవ్వడం కాదు, సేమ్ సిలబస్తో ఏం ఎగ్జామ్స్ ఉంటాయో ఏఎల్పి కానీ గ్రూప్ డి కానీ ఇంకా మీరు ఏమైనా టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటే జేఈలు రాయడం కానీ ప్రతి ఎగ్జామ్ రాయాలన్నమాట. ఎప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళే అంతా బాగా చేసి ఈవెంట్స్ టైంలో హెల్త్ బాగాలేక ఈవెంట్స్ చేయలేకపోయిన వాళ్ళు ఎంతమంది. ఈ నోటిఫికేషన్స్ కూడా స్టేట్ నోటిఫికేషన్ ఒక స్టేబుల్ ఉండదు, ఎప్పుడు పడతాయో తెలియదు. ఇతను లక్కీగా ఉన్నాడు, వచ్చింది. లక్కీ అంటే లక్కీ కాదు, ఎంతో హార్డ్ వర్క్ ఉంది, కానీ అన్ని సెట్ అయినాయి కాబట్టి ఈరోజు ఈ స్కోర్ వచ్చింది. మీలో కూడా అన్ని ఎగ్జామ్స్ రాయడం అలా చేసుకోవాలి. ఇంకా నువ్వేం చెప్తావు నెక్స్ట్ వచ్చే ఆస్పిరెంట్స్కి? నీ స్కోర్ని ఛాలెంజ్ చేయి, నెక్స్ట్ వాళ్ళు నిన్ను దాటితే నీ హ్యాపీయే కదా. అంతే కదన్నా, మంచిగా నీ డ్రీమ్ నెక్స్ట్ నువ్వు ఎస్ఐ అచీవ్ అవ్వాలి, కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్. అవును, ఖచ్చితంగా అవుతారని అనుకుంటున్నాను. మంచిగా ఏదైనా లాంగ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. ఏదో ఇప్పుడు 1 మార్కు 2 మార్కులతో జాబ్ పోయి ఉంటుంది. వీళ్ళకి చెప్తాను మెయిన్ 0.5 1 మార్క్ మిస్ అయింది. నాకు ఆర్పిఎఫ్ ఎస్ఐ అలాగే పోయింది, నాకు ఎన్ని పోయినాయి అలాగా. గ్రూప్ 4 పోయింది, అవన్నీ ప్రిలిమ్స్ లోనే కొన్ని, అవన్నీ కామన్. అది మోటివేషన్ గా తీసుకోవాలి. ఊరి నేను ఇంత వరకు వచ్చాను, ఇంత నాకు అంతమంది ఇప్పుడు ప్రిలిమ్స్ లోనే పోయిన వాళ్ళు ఉన్నారు, ఈవెంట్స్ లో పోయిన వాళ్ళు ఉన్నారు, ఫైనల్ వరకు వచ్చావు. నా ఫ్రెండ్స్ కొందరు 2 మార్క్స్ తో పోయింది, ఓకే తీసేయి, ఈ రోజులే నెక్స్ట్ టైం ఇంకా ఖచ్చితంగా ఒక పోస్ట్ నోటిఫికేషన్ లో ఒక 100 పోస్టులు ఉన్నాయి, 100 పోస్టులు ఒక పోస్ట్ నాదనుకోవాలి. అంతే, అది ఓపెనే అనుకోవాలి అలాగా. అంతేగాని ఇక్కడ డిప్రెషన్ లాగిపోతే ఉంటది, 100% ఉంటది. ఫ్యామిలీ ప్రెషర్, ఇంకెన్ని రోజులు చదువుతావు, ఇంకేంది, అవి కామను. బట్ నువ్వు మటు నిన్ను నమ్ముకు స్టాండ్ తీసుకోవాలి. అది ఎవరు ఫేస్ ఉంటుంది తమ్ముడు, ప్రతి ఒక్కరికి. కానీ ఎవరైతే తొందరగా బయటకు వచ్చి స్టార్ట్ చేయగలుగుతారో వాడు ఇప్పుడు వీళ్ళందరిలో నువ్వు ఉంటావు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రైల్వే నోటిఫికేషన్ ఉంటుంది అంట, జాబ్ క్యాలెండర్ ఉంది, ఎస్ఎస్సి ఉంటుంది. సరే ఇవి స్టాండర్డ్ వేరైనా జస్ట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి కొంచెం రాస్తుంటే వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంటున్నారు. మళ్ళీ నేను ఇంకోటి ఏం చెప్పాలనుకుంటానంటే, ఈ పిల్లోడికి ఇంత టాలెంట్ ఉన్నా రేపు ట్రైనింగ్కి వెళ్తాడు. ఇప్పుడు మీరేమనుకుంటారు, ఇతను ట్రైనింగ్కి వెళ్తాడు, మీకు జాబ్ రాని వాళ్ళు బాధపడతారు. ఇతను ట్రైనింగ్లో ఉండి ఆ మెంటల్ ప్రెషర్ డ్యూటీ చేస్తా చదవగలగాలి. మీరు ఇప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే వాళ్ళకి ఒక మనీ ప్రెషరే ఉంటుంది, కానీ మీకు జాబ్ రాకుండా బయట ఉంటారు కాబట్టి ఎటువంటి ప్రెషర్, టైం ఉండదు, వీళ్ళకి టైం ఉండదు, పైన వాళ్ళ నుంచి ప్రెషర్ ఉంటుంది. నీకేముంటుంది అంటే నీకు జస్ట్ మనీ ప్రెషర్ ఉంటుంది. ఆ మనీ మేనేజ్ చేసుకోగలిగితే నీకు ఎక్కువ టైం ఉంది చదవడానికి. ఎస్ఐకి ఇతని ప్రిపరేషన్ కన్నా నీకు ఎక్కువ టైం ఉంటుంది. అది నువ్వు ఎలా యూజ్ చేసుకున్నావు అనేది నీ చేతిలో ఉంటుంది. అంతే అన్న, 100% అదే కరెక్ట్. అది దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఎవరైతే ఉండగలుగుతారో, ఈరోజు కానిస్టేబుల్ ఏపీఎస్పీ రాని వాళ్ళు కూడా రేపు సివిల్ ఎస్ఐ కొట్టగలుగుతారు ఖచ్చితంగా. ఇప్పుడు డిపార్ట్మెంట్లో హెవీ టాలెంట్ తెలియని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చెడు అట్లా అయిపోయి నెక్స్ట్ ఏ జాబ్ రాకుండా కానిస్టేబుల్లో మిగిలిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్, మళ్ళీ వచ్చావు మాట్లాడా. థ్యాంక్ యూ అన్న. ఇంకేమి అదే కంటిన్యూ చేయండి. జాబ్ ఎవరు డిమోటివేట్ అవ్వబాకండి. ఇవన్నీ లైఫ్లో ఒక ఫేస్, ఫర్దర్గా మూవ్ ఆన్ అయిపోవాలి. ఇప్పుడు అనుకుంటారు జాబ్ వచ్చినోడు ఎన్నైనా చెప్తాను, జాబ్ రాకపోయినా నేను ఇలాగే చెప్తా, వేరే పని చూసుకుంటా అంతే. ఒకవేళ తమ్ముడు ఇప్పుడు ఈరోజు నీకు జాబ్ వచ్చింది కదా, జాబ్ రాకపోయి ఉంటే నువ్వు ఏం చేసేవాడు? ఇప్పుడు లైఫ్లో ఇప్పుడు 1,00,000 మంది అప్లై చేసాం ఎగ్జామ్, అందరు 1,00,000 మందికి జాబ్ రాదు. జాబ్ వచ్చేది 100 పోస్టులు ఉంటే 100 మందికి వస్తుంది. అలానే ఎవరి లైఫ్ ఎండ్ అయిపోదుగా. నేను వేరే బిజినెస్ పెట్టుకునేవాడు, బిజినెస్ లో సక్సెస్ అయ్యేవాడిని. నువ్వేం చేసేవాడు ఒకవేళ ఈ జాబ్ నీకు రాలేదు? బిజినెస్ బిజినెస్ సపోర్ట్ ఉందా? ఎలాగలాగా లోన్ తీసుకొని అప్పు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ వేరే ఎక్కడ ఏదో ఇప్పుడు కేఎఫ్సి సక్సెస్ అతను స్టోరీ తీసుకుని నాకు అదే ఇన్స్పిరేషన్. ఆ 50,000కు 60,000కు సక్సెస్ అయ్యాడు, అన్ని ఫెయిల్యూర్స్. హ్యారీ పాటర్ సిరీస్ వాళ్ళు అవి నేను ఎప్పుడు అదే చెప్తా, నాకు అతనే ఇన్స్పిరేషన్. కేఎఫ్సి ఎప్పుడు ముసిలా అతను అప్పుడు సక్సెస్ అయ్యాడు. సో ఏదో ఒక ఫేస్ లో మన టైం వస్తుంది. అందరూ అంటుంటారు మన టైం వస్తుంది, వెయిట్ చేయండి అంతే. డిమోటివేషన్ ఏమి లేదు, సక్సెస్ అవుతారు ఏదో ఒక రోజులే. అందరికి ఆల్ ద బెస్ట్, మంచిగా చదవండి, ఇంకా మంచి వీడియోస్ చేద్దాం ఫ్యూచర్లో. ఓకే అన్న, థ్యాంక్ యూ.